మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 2 ఆదివారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇదే. మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. 100కి 100% మేషరాశి వారికి ఇదే జరగబోతుంది. మేషరాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారికి ఖచ్చితంగా శుభం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. అలాగే మేషరాశికి అధిపతి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. అంతేకాదు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కుటుంబం యొక్క ఈ రాశి వారికి చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. కుటుంబ బంధాల పట్ల ప్రేమ ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోయేటటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు. అంతకంటే ఎక్కువగా క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. వీరు రాజకీయ రంగంలో ఎక్కువగా దూసుకుపోతూ ఉంటారు. అంతేకాదు ముఖ్యంగా వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క మేషరాశి వారు చేసే ప్రతి పనిని ఇష్టపడతారు. అంటే ఏ రంగంలో ఉండేవారైనా అంకిత భావంతో పనిచేస్తారు. పూర్తి అంకిత భావంతో పనిని చేస్తారు. అదే వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. పూర్తి అంకిత భావంతో పాటు వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది చేసేంత వరకు కూడా ఇక మధ్యలో ఎక్కడా కూడా విడిచిపెట్టరు. ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి స్టామినాతో పాటు పని మీద ఎక్కువగా శ్రద్ధ భావంతో ఉంటారు. ఖచ్చితంగా వీరు ఏ పని చేసినా సరే మంచి ఫలితం పొందుకుంటారని ఆశిస్తారు. తద్వారా వీరు ఏ రంగంలో ఉన్నా సరే మంచిని ఆశిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. అంతేకాదు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో పనులని చేస్తూ ఉంటారు. కష్టం ఎంత ఉన్నా సరే ఓర్చుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు చాలా ఓర్పు సహనంతో ఉంటారు. 12 రాశుల్లో కల్లా అత్యంత గొప్పగా ఓర్పుగా సహనంగా ఉండేది ఈ యొక్క మేషరాశి వారే అని వేద పండితులు చెబుతున్నారు. అలానే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా తెలిసి ఉంటాయి. ఎందుకంటే అతి చిన్న వయసు నుండి వీరు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటటువంటి వ్యక్తులు కనుక వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా తెలుస్తాయి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కుటుంబ బరువు బాధ్యతలను మోస్తారు. అలానే వీరు చాలా కష్టపడి తమ కుటుంబాన్ని పోషించాలి అనుకుంటారు. కానీ వారి యొక్క కుటుంబ సభ్యులకి మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా చూసుకుంటారు. మేషరాశి వారికి మాత్రం ఈ సమయం గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది. గోచారం అనేది అద్భుతంగా ఉండబోతుంది. గోచార ఫలితాలు అనేవి చాలా చక్కగా ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే వీరు ఏది తలపెట్టినా సరే శుభం అనేది జరిగి తీరుతుంది. శుభకరమైనటువంటి వార్తను కూడా వింటారు. అలాగే మేషరాశి వారికి చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. అలానే ఇదివరకు వీరికి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఒక కొలికి వస్తాయి. ఆ సమస్యలన్నీ తీరిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఇదివరకు వీరికి ఏదైనా పని విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి సమస్య నుండి విముక్తిని పొందేటటువంటి వ్యక్తులుగా ఈ వ్యక్తులైతే పరిగణించబడతారు. అలానే మేషరాశి వారికి ఈ సమయం మాత్రం అద్భుతంగా అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి గోచారం లభిస్తుంది. ఈ గోచార ఫలితం అనేది చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు వీరికి అద్భుతమైనటువంటి ఒక యోగం కూడా ఏర్పడబోతుంది. అయితే త్రిగ్రాహి యోగం అనేది మేషరాశి వారికి ఏర్పడబోతుంది. తద్వారా వీరికి ప్రత్యేక లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు అనేవి తొలగిపోయి ఆర్థికంగాను వీరు చాలా బలంగా మెరుగుపడతారు. పోటీ పరీక్షల్లో సిద్ధమయ్యే అభ్యర్థులు విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపాలని ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపారం కోసం దూర ప్రయాణాలను పొందుతారు. అలాగే ఆర్థిక లాభాలను అవి ఇస్తాయనే చెప్పుకోవచ్చు. తూర్పు వైపు ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లోకి వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునేటటువంటి వారు మేషరాశి వారికి సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. సంతోషకరమైన జీవనాన్ని పొందుకుంటారు.
మేషరాశి వారికి ఈ రోజంతా అనుకూలమైన ఫలితాలు అయితే లభించబోతున్నాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.